Welcome, my dear students. Today's topic is sequence and series, inter first year, new syllabus, infinite GP and exercise 80 and MCQs. మనం ఆల్రెడీ అంతకుముందు అన్ని కంప్లీట్ చేసాము. ఇన్ఫైనట్ జీపీ ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ ఇన్ఫైనట్ జీపీ అండ్ ఇట్స్ సమ్. జీపీ ఆఫ్ ద ఫార్మ్ AR, AR square, AR cube is called the ఇన్ఫైనట్ జీపీ. అంటే మనకు లిమిట్ అనేది ఎంత అనేది ఇవ్వలేదు, మొత్తము ఇన్ఫైనట్ ఎంతవరకు పోతే అంతవరకు తీసుకుంటాము. ఇన్ఫైనట్ జీపీ అయితే మనకు ఎగ్జాంపుల్ 1, 2/3, 4/3 అండ్ సో ఆన్ ఇన్ఫైనట్ వరకు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, మనము ఏ అంటే ఎంత ఫస్ట్ టర్ము, ఏ అనేది 1, ఆర్ అంటే ఎంత 2/3/1 = 2/3. ఇప్పుడు ఎంత టర్మ్ ఏమొస్తుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1, 1 ఇంటూ 2/3 n-1. ఇది మనకు nth టర్మ్. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1 ఆర్ ఏ ఇంటూ 1 - r పవర్ ఏ ఇంటూ 1 - r పవర్ n/1 - r. ఇప్పుడు ఏ ఇంటూ 1 - r ఎంత 2/3 హోల్ పవర్ n/1 - 2/3. 1 - 2/3 ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు చూడండి 2/3 1 - 2/3 హోల్ పవర్ n. 1 - 2/3 హోల్ పవర్ n ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, n ఇంక్రీజ్ అవుతూ ఉంటే 1 - 2/3 అసలు 2/3 హోల్ పవర్ అనేది నియర్ టు 1 అయిపోద్ది. అంటే 2/3 సపోజ్ 10, నెక్స్ట్ 2/3 20తో పోలిస్తే కొద్దిగా పెద్దది అంతే. అంటే అన్నీ దాదాపు నియర్ టు జీరోకి దగ్గరగా వస్తుంటాయి దీని వరకు. అంటే 1 - 0 ఎంత అవుద్ది, 1 కదా. ఇది మనకు దీంట్లో ఫార్ములా డెరివేషన్కి ఉపయోగపడుతుంది. అంటే ఇఫ్ n అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్ వాల్యూ మాడ్యులస్ ఆఫ్ ఆర్ వాల్యూ <1 అయితే మీకు ఏమొస్తుంది, a/1 - r. a/1 - r. ఇప్పుడు చూడండి, అది మనకి ఇందాక ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇన్ఫైనైట్ జీపీ అండ్ ఇట్స్ సమ్. GP of the following terms is called an infinite GP. Now, for a geometric progression AR, AR square, if numerical value of common ratio R is less than 1 అయితే మనకు చూడండి ఇదంతా ఏమవుద్ది, ఇన్ దిస్ కేస్ ఇది మనకు సమ్ ఆఫ్ ద n నెంబర్స్. n tends to infinity, r power n tends to 0 since r అనేది modulus of r less than 1. Then therefore sum of n terms in infinite GP is 1 - r. కాబట్టి ఇందాక చేసాం కదా, 2/3 అనేది <1 కాబట్టి 2/3 n వాల్యూ పెరుగుతూ ఉంటే నియర్ టు జీరో అయిపోద్ది. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేసి అంటే ఇన్ఫైనట్ టర్మ్స్ వచ్చేసి s∞ = ఫస్ట్ టర్మ్ /1 - r, a/1 - r. ఇప్పుడు ఎక్సర్సైజ్ 8D. Find the sum to infinity in each of the following geometric progression. A ఎంత a1, r ఎంత 1/3, s∞ = a/1 - 1/3 ఏమవుద్ది 1/2/3 = 3/2. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ఎంత, ఏ వచ్చేసి a6, r వచ్చేసి 1.2/6 అంటే ఎంత 0.0. ఇప్పుడు a ఇంటూ ఆర్ పవర్ s∞ = a/1 - r. ఏ ఎంత 6/1 - 0.2, 6/0.8, 60/8. 2 4 2 30 4 1 4 1 4 8 32 సారీ 4 7 28 4 5 20 7.5. సమ్ చేస్తే మొత్తం ఇది 7.5 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. 5 20/7 80/49.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20/7 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 5 4 చెప్పద్ది కదా, అంటే 4/7. ఇప్పుడు ఏ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్. ఏ ఎంత 5/1 మైనస్ 4/7. 5/7 మైనస్ 4 ఎంత 3/7. 7/35/3. ఇది ఎస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ టు ఇన్ఫినిటీ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు -3/4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/16/-3/4 -1 -1/4 ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ -1/4 అంటే ఎంత వస్తుంది -3/4/5/4 ఎల్సిఎం తీస్తే 4 4 క్యాన్సిల్ -3/5 ఎస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ప్రూవ్ దట్ 3 power 1/2 into 3 power 1/4 into 3 power 1/8 is equal to 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము 3 power 1/2 into 3 power 1/4 into 3 power 1/8 is equal to, ఫస్ట్ ఆఫ్ ఆల్ a power m into a power n is equal to a power m plus n. ఇది కూడా అంతే కదా, బేస్ n ఈక్వల్ కాబట్టి 3 power 1/2 plus 1/4 plus 1/8 and so on ఇన్ఫినిటీ. అంటే పవర్ వచ్చేసి ఇన్ఫైనట్ జీపీ అనమాట. ఇప్పుడు దానికి ఇన్ఫైనట్ సమ్కి ఏంది, ఏ అంత ఇక్కడ దీని వరకు ఏ వచ్చేసి 1/2, ఆర్ వచ్చేసి 1/2 అన్నప్పుడు సమ్ వచ్చేసి a/1 మైనస్ ఆర్ అంటే వస్తుంది 3/3 పవర్ 1/2/1/2 1/2 క్యాన్సిల్ అయిపోతే 3 power 1 is equal to 3. ఇది దీని యొక్క సొల్యూషన్. 3 power 1 is equal to 3. నెక్స్ట్ let x is equal to 1 plus a plus and so on a square, y is equal to 1 plus b square where a greater than 1 b greater than 1. then prove that ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ x సాల్వ్ చేద్దాం. x is equal to 1 plus a plus a square plus a cube and so on ఇన్ఫినిటీ. a అనేది లెస్ దాన్ 1 అని వాడే ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దాము, ఎక్స్ ఇన్ఫినిటీ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్, ఎక్స్ అంటే 1 మైనస్ ఆర్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి స్క్వేర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ కదా. y ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ బి, a/1 మైనస్ ఆర్, సేమ్ రూల్. ఇప్పుడు 1 ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అన్నప్పుడు ఏమొస్తుంది a/1 మైనస్ ఆర్, a/1 మైనస్ ఆర్ ఇది వచ్చింది కదా. a/1 మైనస్ ఏబి. ఇప్పుడు నీకు ఏ వచ్చేసి ఇక్కడ 1, ఆర్ వచ్చేసి ఏబి, మనం అదే అప్లై చేసినాం. ఏంటిది మొత్తం ఈ సిరీస్కి వచ్చేసి 1/1 మైనస్ ఏబి. ఇప్పుడు దీన్ని మనము ఈ ఫార్ములానా కాదా చెక్ చేయాలి, ప్రూవ్ దట్ చేయాలి. అంటే ఇది మొత్తం 1/1 మైనస్ ఏబి వచ్చింది కదా. ఇప్పుడు x ప్లస్ వై మైనస్ 1 అది ఇది వచ్చిందా లేదా చెక్ చేసి సరిపోతుంది. xy ఎంత 1/1 మైనస్ ఏ ఇంటూ 1/1 మైనస్ బి బై 1/1 మైనస్ ఏ ప్లస్ 1/1 మైనస్ బి మైనస్ 1 అంటే 1/1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి బై ఇదేమొచ్చింది 1 మైనస్ బి ప్లస్ 1 మైనస్ ఏ మైనస్ 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి బై 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మీకు ఇదేమొస్తుంది, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 మైనస్ ఏ ఇంటూ -1 కాబట్టి 1 మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. 1 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది ఏమవుద్ది 1/1
1 మైనస్ ఏబి మిగిలిపోతుంది. సో ఇది ఈక్వలే కదా, మనకి ఇది ఈక్వలే కదా, కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫైనైట్ సీక్వెన్స్. ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఇన్ని నెంబర్ అని కౌంటబుల్. ఇది ఉంది ఇన్ఫైనైట్ వరకు ఉంది, ఇది ఇన్ఫైనైట్ వరకు ఉంది, ఇది ఇన్ఫైనైట్ వరకు ఉంది, ఇది మాత్రం లిమిటెడ్ 2, 4, 6, 8, 10. కాబట్టి ఇది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ రిలేషన్స్ యూస్ ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ 2 టర్మ్స్ని యాడ్ చేయడమే ఫిబొనాకీ సీక్వెన్స్ అంటారు. అంటే 0, 1 ఈ 2 టర్మ్స్ డిఫైన్ చేస్తే 0 + 1 ఎంత, 1, 1 + 1 ఎంత, 2, 2 + 1 ఎంత, 3, 3 + 2 ఎంత, 5, 5 + 3 ఎంత, 8. అంటే ఏ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ n - 1 ప్లస్ ఏ ఆఫ్ n - 2. ఏ ఆఫ్ n - 1 ప్లస్ ఏ ఆఫ్ n - 2. 2 అనేది 2 కంటే పెద్దది అవుతే, కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి ఇది ఆప్షన్ అనమాట, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్ వచ్చేసి 0. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా ఇక్కడ 0 అని. నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 4n + 6. దెన్ 15th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. an ఇచ్చాడు కదా వాడే, an ఈజ్ ఈక్వల్ టు 4n + 6. 15th టర్మ్ అంతే a15. 4 × 15 + 6. 15 4 = 60 + 6 66. 66 అంటే ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ ఏ సిరీస్ కెన్ ఆల్సో బి denoted ఏ సిరీస్ కెన్ ఆల్సో బి denoted బై ఏ సింబల్. సిరీస్ను మనము ఇది పై నోటేషన్ అంటే మల్టిప్లికేషను, సిగ్మా నోటేషన్ అంటే సమ్ము, ఇది పై సింబల్ అంటే ఈ పై సింబల్స్ పై ఇంటూ చేయలేము, కాబట్టి ఇది ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్. ఫస్ట్ 5 టర్మ్స్ కావాలా, ఆల్రెడీ 3 టర్మ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ ఏమవుద్ది, ఆర్ వచ్చేసి 2 కదా, 8 + 10 వీటిని యాడ్ చేయడం కదా, 10 + 8 18, 18 + 2 20, 20 + 6 26 + 4 ఎంత, 30. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 to 4, 2 × n + 3 సిగ్మా n. n ఈజ్ ఈక్వల్ టు 1 to 4 అంటే దీన్ని ఏమొస్తుంది, 2 × సిగ్మా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to 4n + 3. 3 అంటే సిగ్మా ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నట్టు, n ఈజ్ ఈక్వల్ టు 1 to 4 టైమ్స్ యాడ్ చేస్తున్నట్టు దీన్ని కూడా, అంటే 4. అంటే ఎంత వస్తుంది, 2 × 4 × 4 + 1/2 + 12. 2 2 2 4 4 5 20, 20 + 12 ఎంత, 32. 20 + 12. దీని మొత్తానికి ఇదేమో 4 టైమ్స్, n to 1 to 4 టైమ్స్ యాడ్ చేస్తున్నట్టే 3ని. ఇది మొత్తానికి ఇచ్చినట్టు ఇచ్చాడు, కాబట్టి దీనికి సపరేట్ చేసాం, దీనికి సపరేట్ చేస్తే మీకు మొత్తం 4 వస్తుంది. నెక్స్ట్ an + 1 ఈజ్ ఈక్వల్ టు an × r. ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్. an × r అంటే కామన్ రేషియో ఒక డిఫరెన్స్ వచ్చింది, కాబట్టి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ద nth టర్మ్ ఆఫ్ జీపీ. nth టర్మ్ ఆఫ్ జీపీ ఫార్ములా ఉంది కదా, an ఈజ్ ఈక్వల్ టు a × r⁻n - 1. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది అసలు ఏ టర్మ్ కాదు, ఇది టర్మ్ కాదు. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 జీపీ, దెన్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్, r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఎంత, a × r⁻n - 1/r-1 అన్నప్పుడు ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a × 1 పవర్ ఎనీథింగ్ 1 కదా, 1 - 1 అన్నప్పుడు ఏమొస్తుంది మీకు, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ అన్నాడు. కాబట్టి ఇట్లా ఫార్ములా వేయకుండా ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది మీకేమొస్తుంది, 0 అసలు అన్డిఫైన్డ్ ఫామ్ వస్తుంది, అన్డిఫైన్డ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఈ మొత్తము n టర్మ్స్ని యాడ్ చేయడం. n టైమ్స్ని యాడ్ చేస్తే na అయిపోద్ది, మొత్తం n టర్మ్స్ని యాడ్ చేస్తే na. నెక్స్ట్ ఇఫ్ 4, 8, 16, 32 ఆర్ ఇన్ జీపీ, దెన్ సమ్ ఆఫ్
దెన్ సమ్ అప్ టు ఫిఫ్త్ టర్మ్ వరకు ఎడిషన్ చేస్తే ఎంత అని అడిగాడు. సమ్ అప్ టు ఫిఫ్త్ టర్మ్. ఇది డైరెక్ట్గా ఏం చేయొచ్చు, లేదు 16 2 32 32 2 64 డైరెక్ట్గా యాడ్ చేసినా సరిపోయింది. 4 + 2 6 6 6 12 12 1 8 20 24 24 2 2 మిగిలింది 6 2 8 8 9 10 11 12 124. అంటే లాస్ట్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఇది కానీ ఆప్షను లేదు. మళ్ళీ మనం దానికి ఎట్లాగో 64 కంటే ఎక్కువ రావాలి కాబట్టి ఆటోమేటిక్ 4th ఆప్షన్ అనమాట. సమ్ అప్ టు 6 టర్మ్స్. సమ్ అప్ టు 6 టర్మ్స్ 1 1/2 1/4. దీనికి సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేద్దాం. సమ్ ఆఫ్ 6 టర్మ్స్ a ఇంటూ r పవర్ n మైనస్ 1/r-1 ఆర్ a ఇంటూ 1 - r పవర్ n బై 1 - r. ఇప్పుడు r అనేది లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఇది అప్లై చేసుకుందాం. ఇదేనా అప్లై చేసినా నష్టమేం లేదు, మీకు ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చింది. ఏ ఎంత? a = 1, r = 1/2. ఏ 1/2 హోల్ పవర్ 6 టర్మ్స్ కదా అడిగింది. 6 - 1/2 - 1 ఎంత వస్తుంది? ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇది 1/2 కింద డినామినేటర్ మిగిలిపోద్ది. అంటే మైనస్ 2/6 అంటే 2 4 2 8 2 16 32 2 64 అంటే -63/64 -1/2 2 32 కదా అన్నప్పుడు ఏమొస్తుంది? 63/32. 63/32 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 3 and 12. జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఏది? √AB. ఇప్పుడు ఏమొస్తుంది? √3 × 12 √36. జామెట్రిక్ మీన్ వచ్చేసి 6. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 numbers is 15/2 and the geometric mean is 6. Then the 2 numbers are. అర్థమెటిక్ మీన్ అంటే ఇది a + b/2 = 15/2. జామెట్రిక్ మీన్ అంటే ఏంది? √AB = 6. అంటే AB = ఎంత రావాలి? 36 రావాలి. ఏబీనే కదా, 36 రావాలంటే 6 × 8 ఎంత? 48. కాబట్టి ఇది కాదు. 12 4 ఇది ఇంకా పెద్ద నెంబర్స్, ఇది కాదు. 12 + 3 12 3 ఎంత? 36. కాబట్టి ఇది కరెక్ట్ అవ్వచ్చు. 27 కాబట్టి ఇది తప్పే కాబట్టి ఆటోమేటిక్గా ఇది కరెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇఫ్ ఏ మీన్స్ అర్థమెటిక్ మీన్, జీ మీన్స్ జామెట్రిక్ మీన్, దెన్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ. ఇది ఆల్రెడీ మనము థియరీలో చదువుకున్నదే. ఏ ఈజ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్. ద రేషియో ఆఫ్ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ a and b ఈజ్ 5, 3. దెన్ ద రేషియో ఆఫ్ a and b ఈజ్ అర్థమెటిక్ మీన్లో రేషియో ఇచ్చాడు. అంటే a + b/2/√AB = 5/3 ఇచ్చాడు. √AB = 5/3 అన్నప్పుడు ఏమొస్తుంది? a + b/√AB = అటు సైడ్ పోతే 5/2 కదా, 10/3 అంటే a + b వచ్చేసి ఎంత అవుద్ది? ఏబి వచ్చేసి ఎంత అవుద్ది? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కానీ చెక్ చేసుకుంటే ఇప్పుడు 9 + 1 ఆర్ 3 + 5 1 + 9 3 + 1. చూడండి a + 1 ఎంత? 9 + 1 10 వచ్చేసింది. √9 × 1 ఎంత? √9 × 1 నీకు 3 వస్తుంది. 5 + 3 ఎంత? 8. కాబట్టి ఇది రాదు, ఇది ఈ ఆప్షను రాదు. ఇప్పుడు ద రేషియో ఆఫ్ ఏబి కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ ఇప్పుడు ఏ బి వాల్యూస్ ఏమేమి కావాలి అనేది మనం దీని నుంచి కనుక్కుంటే సరిపోద్ది. అంటే 3 × a + b = 10 × √AB. దీని 9 × a + b హోల్ స్క్వేర్ = 10AB. 9 × a + b హోల్ స్క్వేర్ = 10 × AB. మనం ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, 9 × a² + b² + 2AB = 10AB. అంటే ఏమొస్తుంది? దీని నుంచి 9a² + 9b² 18AB = 10AB. 9a² + 9b² + 18AB. ఇది అటు సైడ్ పోతే 9a²
ప్లస్ 9b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8ab. ఇప్పుడు లెటస్ సపోజు ఇది స్క్వేర్ ఉంది, రెండిటికి స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఏబి వాల్యూస్ ఏది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది? ఏదో 1:9 కానీ 9:1 కానీ. అంటే ఎక్కడో తప్పు చేసాం మనం. 100 ఇది 10 స్క్వేర్ కదా, ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 నైనా, 100 అన్నప్పుడు 100 ఏబి అంటే 100 మైనస్ 18 ఎంత? 82 ఏబి. 82 నీకు 9 ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇది ఇట్లా వచ్చేదానికి ఛాన్స్ కానవటం లేదు అసలు. ద రేషియో ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఏ అండ్ బి 5,3. ద రేషియో ఆఫ్ ఏ బై బి అంటే 1/3. 1 9, 1 + 9 ఎంత? 1 + 9/2, 1 × 9, తర్వాత 18, తర్వాత ఇట్లా వస్తూ ఉంటాయి. తెలిసి ఇది ఆప్షన్ 1:9. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more videos.